హాయ్, వెల్కమ్ టు శారదాస్ కార్నర్. ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఈరోజు మా ఇంట్లో వినాయకుడిని నిలబెట్టుకుంటున్నాం. అందుకని వినాయకుడికి 21 రకాల పత్తిర్లు కావాలి కదా. వర్షం అయితే బాగా వస్తుంది, బయటికి వెళ్ళలేకపోతున్నాం. నేనైతే నిన్ననే కొన్ని తెప్పించి పెట్టుకున్నాను, గరిక గిట్లా. ఇంకా కొన్ని పత్రాలు కావాలి, బయటికి వెళ్ళలేకపోతున్నాం అనేసి కింద ఓనర్ వాళ్ళ ఇంట్లో కొన్ని ఉన్నాయి, కొన్ని చెట్లు పత్తిర్లు అవన్నీ తీసుకొచ్చుకుందామని నేనైతే కిందికి వెళ్ళాను. దానిమ్మ, తమలపాకులు, జాజి మల్లె, అలాగే శంకు పూల చెట్టు ఉంటుంది కదా, అది కూడా ఆకు తీసుకున్నాను. జామ, ఇంకా కొన్ని పత్రాలు అయితే కట్ చేసుకున్నాను. వర్షం అయితే బాగా వస్తుంది, తడుచుకుంటానే కట్ చేసుకుంటున్నాను. తర్వాత గన్నేరు కూడా తీసుకున్నాను. గన్నేరాకు కూడా కట్ చేసుకొని నేనైతే ఇంకా పైకి వచ్చేస్తున్నాను. ఇప్పుడైతే నేను పైకి వచ్చేసాను. మా ఇంట్లో కూడా కొన్ని చెట్లు ఉన్నాయి కదా, వాటికి కూడా కొన్ని పత్రాలు తెంపుకుందాం. ఫస్ట్ అయితే తులసమ్మాకులు కట్ చేసుకుందాం. తులసమ్మాకులు ఎప్పుడు పడితే అప్పుడు తెంపొద్దు, అలాగే తులసి కోటలో అస్సలు తెంపొద్దు. నేనైతే పక్కన వేరే చెట్టు పెట్టుకున్నాను, ఆ చెట్టు దండం పెట్టుకొని తెంపుకున్నాను. అలాగే దవనం కూడా కట్ చేసుకున్నాను. ఇప్పుడైతే మా చెట్టుకి మందార పూలు వచ్చినాయి ఈరోజు 2, దేవుడి కోసం అన్నట్టు ఈరోజు 2 వచ్చినాయి. అవి కూడా కట్ చేసుకొని బుట్టలో వేసుకుందాం. అలాగే ఈరోజు శంకుపూల చెట్టు పెట్టాను కదా, ఈరోజు స్టార్టింగ్ 2 ఫ్లవర్స్ అయితే వచ్చినాయి దేవుడి కోసం. అవి కూడా తెంపుకొని చూడండి ఎంత బాగా వచ్చాయో, బాగున్నాయి కదా. అవి కూడా తెంపుకొని బుట్టలో వేసుకుందాం. పాల మల్లె పువ్వులు, అవి కూడా కొన్ని వచ్చినాయి, అన్నీ తెంపుకుందాం. ఈరోజు అయితే ఇంతే, ఇంకా పువ్వులు పత్రాలన్నీ తీసుకున్నాను. పూజ స్టార్ట్ చేద్దాం. థ్యాంక్ యూ.